హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సావరీస్ వ్లాగ్. ఈరోజు మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. కాస్త మార్నింగే వదిలాము, ట్రాఫిక్ ఫ్రీగా ఉంది అనేసి. సో ఫ్యామిలీతో కలిసి ఇదే మా ఫస్ట్ ట్రిప్, మా పాపతో కలిసి ఇదే మాకు ఫస్ట్ ట్రిప్. మా వాడు రెడీగా ఉన్నాడు. మా పాప అక్కడ ఫస్ట్ టైం అది వస్తూ ఉండేది, మా అమ్మ పెట్టుకున్నారు. ఇలాగా ఏదో ఒకటి చెప్తూ ట్రావెల్ అవుతూ ఉంటాడు. కాస్త మిడిల్లో బ్రేక్ తీసుకొని టిఫిన్ అంతా తినేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో తనకి కొంచెం బాగాలేదు, మేము ఇలాగ ఇంకా కంటిన్యూ అవుతున్నాం. చాలా ఎండ, కాసేపులో డెస్టినేషన్ రీచ్ అవుతాము. అక్కడ ఇంకెంత ఎండలు ఉంటుందో చూడాలి. ఈరోజు క్యూ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఘాటి రూట్ కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంది చూస్తుంటే. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాము ఘాటికి. ఒక టెంపుల్ అంతా చూపిస్తాను, వరకు క్యాప్చర్ చేసేకి ట్రై చేస్తాను. ಅಲ್ಲ ಎಷ್ಟು ದೂರ ಇದೆ ನಮ್ಮ ಮೇಲೆ ಮೇಲೆ ಯಾಕಂದ್ರೆ ಮಗು ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು, ಹತ್ರ ಇದೆ ಅಲ್ಲ. ಇಲ್ಲೇ ಗೇಟ್ ಇದೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಮಗು ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಡೈರೆಕ್ಟ್ ಬಿಡ್ತಾರೆ. ಎಳೆ ಮಕ್ಳಿರೋರ್ಗೆ ವಯಸ್ಸಾದವ್ರಿಗೆಲ್ಲ ಡೈರೆಕ್ಟ್ ಬಿಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಕಾರ್ ಇಲ್ಲೇ ಪಾರ್ಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಪೂಜೆ ಏನಾನ ಬೇಕಂದ್ರೆ ಇಲ್ಲೇ ತಗೊಂಡು ಹಿಂಗೆ ಡೈರೆಕ್ಟ್ ಹೋಗಿ. చూస్తుంటే చాలా మంది చూస్తున్నారు. ఇక్కడే ఎన్ని కార్లు పార్కింగ్ అయింది, పార్కింగ్ లాట్లో. ఇంకా గుడిలో చూడాలి ఎంత రష్ ఉంటుంది ఏమి అనేసి. చాలా ఎండలు మండిపోతుంది ఇక్కడ. అక్కడ వెళ్ళాల్సింది. ఇంత ఎండలో నీకు ఎలాగ అనిపిస్తోంది? చాలా ఎండ, ఇక్కడ చాలా చూసే రష్ ఉన్నట్టుంది. పాపని వీడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. లోపల చూడాలి ఇక్కడ ఎంత ఎండ ఉంటుందో ఏమో. పార్కింగ్ కూడా ప్లేస్ లేదు, వస్తూనే ఉన్నారు. కాస్త కూడా షాడో నీడ ఎక్కడా లేదు. చెట్లు ఉన్నాయి కానీ నీడ అనేది ఎక్కడా లేదు. ಹೇಗನ್ನಿಸ್ತಾ ಇದೆ? ಬಿಸಿಲೆಲ್ಲ ಹೇಗಿದೆ? ಫುಲ್ ಬಿಸಿಲು ಈ ಕಡೆ ಅಂತೂ. ನಮಗಂತೂ ಸಾಯಂಕಾಲ ಅಷ್ಟರಲ್ಲಿ ಫುಲ್ ಸೆಕೆ ನೀರು ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ತುಂಬ ಕಷ್ಟ ಅನ್ಸಲ್ವಾ ನಿಮಗೆ? ಕಷ್ಟ ಅನ್ಸುತ್ತೆ, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ನಮಗೂ ಒಂದೊಂದು ಗಾಡಿ ಕರ್ಕೊಂಡು ಬಂದರೆ ಒಂದೊಂದು పాపం ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో. విన్నారు కదా వాళ్ళ వర్షనే. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇవన్నీ ఇక్కడంతా షాప్స్ ఉన్నాయి. మీకు ముందర చూపించలేకపోయాను, అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, తప్పిపోతారు. చేయి పెట్టుకునే ఉండాలి. ఈ గోపురం ఉంది కదా, ఇదే ఘాటి అన్నమాట. ఇక్కడ మనము చెప్పులు వదిలేసి ఇంకా లోపలికి వెళ్తాం. క్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది. మీరేమైనా ప్లాన్ చేసుకోవాలి రావాలంటే కొంచెము అర్లీ మార్నింగ్ రండి. ఫెసిలిటీస్ అంటే చాలా బాగుంది, కానీ చాలా రష్గా ఉంది. సో ఇక్కడ మనకి ఫీడింగ్ రూమ్ కూడా ఉంది. చాలా రష్ ఉన్నారు బయట, నేను చూపించలేకపోయాను. సో జస్ట్ ఎంట్రన్స్లో చూపిస్తున్నాను. ఇలాంటిది మనకి బయట అమ్ముతారండి. సో మా అమ్మగారు తీసుకోమన్నారు. హుండీలో వేసాకి ఇవన్నీ మనకి
డిఫరెంట్ ఇది అమ్ముతూ ఉంటారు. కాలు, చేతులు, బాడీ అలాగ అమ్ముతూ ఉంటారు. ప్లాస్టిక్ కవర్స్ వాళ్ళు నాట్ అలవాడు, అందరూ బుట్టిలో పెట్టుకొని రావాలి. సో మేము ప్లాస్టిక్ కవర్లో తెచ్చాము. అక్కడే కవర్ తీసేసి ఇది మాకు చేతిలో ఇచ్చారు పెట్టుకోమని. అందరూ ఇలాగ బుట్టిలో తీసుకొని రావాలి. ప్లాస్టిక్ కవర్స్ అలాగే అక్కడే ఎంట్రన్స్లోనే స్టాప్ చేసేస్తున్నారు. ఎలా కనిపించింది మీకు దర్శనం అంతా? చాలా త్వరగా అయింది, అనుకున్న దానికన్నా త్వరగా అయిపోయింది. ఏం లేకుండా ఒక 1.5 hours అనుకుంటే ఒక ½ an hourలోనే అయిపోయింది. సో ఇంకోటి ఎలాగుంది? లోపలంతా చాలా బెటర్ యాక్చువల్లీ. నేను ఎప్పుడో 6-7 years బ్యాక్ చూశాను. అప్పుడు అంతా డెవలప్మెంట్ ఉండే, కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఎస్పెషల్లీ అన్ని చోట్ల ఫ్యాన్స్, సో ఎక్కడ ఎగ్జాస్ట్ అవ్వకుండా కొంచెము బాగా ఫ్యాన్స్ అని ఫీడింగ్ రూమ్ అంతా పెట్టారు. సో చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి. సో ఆయనకి ఈవెన్ స్పెషల్ దర్శనం కూడా ఏం పెద్ద కాస్ట్లీ కాదు, 50 rupees. అండ్ వాళ్ళందరూ కూడా చాలా బాగా హాస్పిటాలిటీ యూస్. ఎలా కనిపించిందమ్మా? దేవుడి దర్శనం బాగా అయిందమ్మా. ముందరికి సుబ్రహ్మణ్య స్వామి వెనకాల అద్దం పెట్టి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వెనకాల నరసింహస్వామి, 2 దేవుళ్ళు బాగా దర్శనం అయింది. మేము చాలా లేట్ అయిపోయింది దర్శనం అనుకున్నాము. చిన్న బిడ్డ చేతిలో ఉంది కాబట్టి గుడినైనా మాకు దర్శనం అయింది. దర్శనం అంతా ఏం కష్టం లేదు. దేవుడు బాగా మాకు సంకల్పం చేశారు. ఇప్పుడు కార్ అయితే ఫుల్ ఎండకుంది, ఓపెన్ స్పేస్లో చాలా కష్టమైపోతుంది. వెళ్ళేదంతా ఎండ చాలా ఉంది కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోతాం. గ్యారంటీ హాట్ బాక్స్. పిల్లలు తట్టుకోలేదు, మనమే తట్టుకోలేము, ఇంకా పిల్లలు వస్తుంది తట్టుకోలేము. గోలగోలు ఉంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చూడాలి వెళ్ళినప్పుడు ఎలాగో. వచ్చేదేమో ఇలాగ వచ్చేసాము, అప్పుడే చాలా ఎండలు ఉండే. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం కదా, మధ్యాహ్నం కరెక్ట్గా ఫైన్. చలో మనం ఇంకా స్టార్ట్ చేద్దాము మన జర్నీ. సో ఇంకా అక్కడ రీచ్ అయ్యే లోపల టైం పడుతుంది. సో మధ్యలో ఏదో ఒక హోటల్ ఉంది మంచిది, ఆ హోటల్లో కొంచెం ఏమైనా కాస్త తినేసి స్టార్ట్ అవుదాం. ఓకేనా? ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము, కృష్ణధామ వెజ్ అని. క్లైమేట్ కొంచెం పర్వాలే. వాన వస్తుంది, సో త్వరగా మనము వెళ్ళిపోవాలి లోపలికి. ఎలా ఉంది రాజీ లంచ్? లంచ్ బాగుంది. కాఫీ అనేది చాలా మ్యాటర్. నీకు భోజనం అయ్యాక కాఫీ కావాలి, కొంచెం రిలాక్సేషన్ కావాలి, రిలాక్స్ అవ్వాలి. లాంగ్ జర్నీ అయితే అసలు సాయంత్రం ఏది తీసుకోకుండా తాగాల్సిందే. సౌత్ మిల్ చాలా బాగుంది, కర్డ్ రైస్ సెక్షన్ చాలా బాగుంది. కాస్త బ్యాక్ టు హోమ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. గుడికి వెళ్ళినప్పుడు ఎంత ఎండగా ఉండిందో ఇంటికి వెళ్ళినప్పుడు అంతే వానగా ఉంది. రోడ్ కూడా కనిపించట్లేదు, చూడొచ్చు మీరు. చాలా క్లౌడీగా ఉంది. అందరం చాలా టైర్డ్ అయిపోయాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకొని నోటిఫికేషన్ కోసం. సీ యూ అగైన్.